గుడివాడలోని వీకేఆర్ విఎన్బి అండ్ ఏజీకే ఇంజనీరింగ్ కాలేజ్ నందు స్పోర్ట్స్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల కరెస్పాండెంట్ కోదండ రామయ్య, డైరెక్టర్ కళ్యాణ్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ హెచ్హెచ్వి ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మా కాలేజీలో చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యతనిస్తామని, క్రీడలు పిల్లలకు ఆరోగ్యంతో పాటు దేశానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. ప్రతి సంవత్సరం 2 రోజుల పాటు వివిధ రకాలైన క్రీడలు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, త్రోబాల్, టెన్నికాయిన్ తదితర గేమ్స్ నిర్వహించి యాన్యువల్ డే ఫంక్షన్ రోజు విజేతలకు ప్రైజెస్ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కన్వీనర్ దేవరాజ్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు ధనుంజయరావు, నరేంద్ర, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ప్రసాదరావు, ప్రిన్సిపాల్ వీకేఆర్ విఎన్బి అండ్ ఏజీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుడివాడ. మా విద్యా సంస్థల్లో చదువుతో పాటు ఆటలకు కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తాము. అలానే ఎవ్రీ ఇయర్ మేము వీకేఆర్ స్పోర్ట్స్ మీట్ అని కండక్ట్ చేస్తాం. 2 days కండక్ట్ చేస్తాం. ఈ 2 daysలో మేము వివిధ గేమ్స్ కండక్ట్ చేస్తాం. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, అలానే గర్ల్స్కి త్రోబాల్, టెన్నికాయిట్, అలా ఇండోర్ గేమ్స్ కూడా మేము కండక్ట్ చేస్తాం. ఈ 2 days స్టూడెంట్స్ చాలా ఉత్సాహంగా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ విజేతలకి మేము యాన్యువల్ డే రోజున వీళ్ళందరికీ కూడా బహుమతులు మేము ప్రదానం చేస్తాం. సో ఇది మాకు కాలేజీ పెట్టిన దగ్గర నుంచి మన ఉన్న ఆచారం. ఇది ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఈ 2 days పిల్లలు చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తారు. చాలా చక్కగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మా మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నా పేరు డాక్టర్ దేవరాజ్ అండి. నేను స్పోర్ట్స్కి కన్వీనర్గా యాక్ట్ చేస్తున్నాను. ఈరోజు రేపు మా కాలేజీలో స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి హెల్ప్ చేసిన మేనేజ్మెంట్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఆల్ ద బెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్. నా పేరు డాక్టర్ జీవీఎన్బి ప్రభాకర్, ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ డిపార్ట్మెంట్. ఈ రోజున వీకేఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో క్రీడా శోభ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నామండి. క్యాంపస్లో వచ్చేసి ఈ క్రీడా శోభకి గల కారణం ఏంటంటే రూరల్ నుంచి వచ్చేటువంటి పిల్లలు ముఖ్యంగా క్రీడల్లో నైపుణ్యం సాధిస్తూ ఉంటారు. సో విద్యతో పాటు క్రీడలను కూడా ఎంకరేజ్ చేస్తూ మా కాలేజీ మేనేజ్మెంట్ ఎవ్రీ ఇయర్ ఈ క్రీడోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ క్రీడోత్సవంలో లేడీస్కి అదేవిధంగా జెంట్స్కి కూడా మేము క్రీడలు నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. లేడీస్కి వచ్చేసి మనం తీసుకున్నట్లయితే గేమ్స్ వచ్చేసి త్రోబాల్ కానివ్వండి, టెన్నికాయిట్ కానివ్వండి, లేడీస్ కబడ్డీ కానివ్వండి, లేడీస్ క్రికెట్ కానివ్వండి, వీటన్నింటిలో కూడా ప్రోత్సహించడం జరుగుతుంది పిల్లల్ని. అదేవిధంగా జెంట్స్ తీసుకున్నట్లయితే క్రికెట్లో వచ్చేసి, వాలీబాల్లో వచ్చేసేసి, కబడ్డీలో వచ్చేసేసి వీళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్రీడలు మన దేశానికి గర్వకారణంగా మనం ఈరోజు చూస్తున్నాము. ఒలింపియాడ్లో మనం పార్టిసిపేట్ చేసినట్లయితే ఎన్నో గోల్డ్, సిల్వర్ మనం పథకాలు తెచ్చుకోవడం జరిగింది. అదే వేలో ఇంజనీరింగ్ కాలేజీలో ఎడ్యుకేషన్తో పాటు క్రీడల్ని మేము ప్రోత్సహిస్తూ సో మంచి ప్లేయర్ని మేము తయారు చేస్తూ నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేసే విధంగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మా మేనేజ్మెంట్ వారికి ఇంత ప్రోత్సహిస్తున్న మేనేజ్మెంట్ వారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు అవర్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ ఆల్. గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనగంట్ల రాము టౌన్ లోని పలు వార్డులలో టీడీపీ జనసేన పార్టీల శ్రేణులతో కలిసి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. రాముకు పూలతో ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలు రోడ్లు సరిగ్గా లేవని వార్డుల సమస్యలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రోడ్లు వెయ్యలేమని నిన్న మొన్న టీవీల్లో చెబుతుంటే విన్నారని, ఆయన చేసింది ఏమీ లేదని, సిమెంట్ రోడ్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న టైంలోనే వేసినవని, కదిలితే మెదిలితే చంద్రబాబుతో ఛాలెంజ్ అంటున్నారని, ఆయనతో చేసే స్థాయి ఆయనకి లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ఒకటో వార్డులో ఈరోజు ఇంటింటికి కార్యక్రమం తిరుగుతా ఉన్నాం. 36వ వార్డులో అయితే రోడ్లే లేవు, ఎక్కడ నీళ్ళు లేవు అనేది పెద్ద కంప్లైంట్. నీళ్ళు ఎందుకు రావంటే ట్యాంక్ ఏమో పెద్దగా కనపడతా ఉంది ఎదురుకుండా, మనకి నీళ్ళు ఎందుకు రావంటే ఆన్సర్ లేదు. రోడ్ వేసిన చాటేమో డ్రైనేజ్ పూర్తిగా ఆపేసేటట్టు వేసారు. పిచ్చి పిచ్చిగా పనులు చేసుకుంటూ వెళ్తాలో వీళ్ళు తొగ్గులకు పనులు మామూలుగా చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఎక్స్పర్ట్సే నాణ్యత సహా. ఎక్కడ చూసినా కానీ మేము ఏ ఊరు తిరిగినా కానీ సిమెంట్ రోడ్లు అంటూ వేసింది ఉన్నా, ఏ రోడ్డు అయినా కానీ బాగున్న రోడ్డు ఏదైనా ఉన్నా అది తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో వేసింది మాత్రమే అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు. జనాలు చెప్పడమే కాదు, నిన్న మొన్న మా ఎమ్మెల్యే కూడా చెప్పాడు 10,000 కిలోమీటర్ల రోడ్లు లోకేష్ గారు వేసారు అని చెప్పేసి స్పష్టంగా నా దగ్గర వీడియో కూడా ఉంది, మీకు కావాలండి. 10,000 కిలోమీటర్ల రోడ్లు మొత్తం ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తీసుకొచ్చి వేస్తారని చెప్పేసి ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు వేస్తారు. దీంట్లో ఆయన అంటాడు 10,000 కిలోమీటర్ల రోడ్లు ఆల్రెడీ వేస్తారు, ఇంకా మాకు వేయడానికి ఏం లేవన్నట్టు లేకపోతే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అంటే మనం ముందే వాడేశారు, ఇక మాకు వాడటానికి డబ్బులే లేవు, అందుకని మేమేం చేయలేకపోయాం అంటారు. ఆ పిచ్చోడా మంచోడా అర్థం కాదు. అయితే ఒక విషయం ఒప్పుకోవాలి, మొట్టమొదటిసారిగా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం గురించి వాడి జీవితంలో మొట్టమొదటిసారి మాట్లాడాడు. అయితే వేయలేకపోయామని కూడా స్పష్టంగా చెప్పాడు, ఈ రోడ్లన్నీ వేయలేకపోయాం సారీ అని కూడా చెప్పాడు. ఇంత చేతగాని వాళ్ళు వీళ్ళు వచ్చి చంద్రబాబులో అభివృద్ధి గురించి పోటీ, ఆయన నాలెడ్జ్ ఎక్కడ, వీళ్ళకి ఎక్కడ, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు, ఎన్ఆర్జీఎస్ అంటే ఏంటో కూడా తెలియదు. వీడు వచ్చి చంద్రబాబు గారితో ఛాలెంజ్ అంటే కామెడీలు చేస్తాలో కింగులు అయిపోయారు అందరూ. ఏదైనా విషయం మీద అవగాహన ఉంది అంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి ఆయన మళ్ళీ తెచ్చుకుని మనం అందరం బాగుపడదాం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై టీడీపీ. గుడివాడ స్థానిక అగ్నిమాపక కేంద్రం నందు ఏడీఎఫ్ ఆంజనేయులు మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో గుడివాడలోని శ్రీ సాయి షైనింగ్ స్టార్ స్కూల్ పిల్లలకు అగ్ని ప్రమాదాలు ఎన్ని రకాలు, అగ్ని ప్రమాదం జరిగితే వాటిని ఏ విధంగా ఎదుర్కొనవలనో పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బందితో పాటు స్థానిక స్కూల్ హెచ్ఎం లింగంరేణి శ్రవంతి, స్కూల్ టీచర్స్, స్కూల్ పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైస్ కుక్కర్ లో చూసారా, రైస్ కుక్కర్ లో ఒక్కొక్క అణువు 10, 13, 40, 50, 100 ఎలా బిల్డప్ అవుతాయో ఇక్కడ కూడా హీట్ ఏమవుతాయంటే ఈ గ్యాస్ అణువులు ఒకేసారి బిల్డప్ అవుతా ఉంటాయి. ఒక్కొక్క రూమ్ కి మనకు 100 మంది సరిపోయారు అనుకుంటాం, ఒక 200 మంది వచ్చారనుకో అప్పుడు ఏమవుతుంది, ఫ్యాన్కి గురవుతాం అంతేనా. అట్లాగే దీనికి ఒక ప్రెషర్ సరిపోతుంది, 100 ప్రెషర్ సరిపోయింది, కానీ ఉన్నటువంటి హీట్ పెరగడం వల్ల 200 ప్రెషర్ ఎక్కువైపోయింది అనుకుందాం. తట్టుకోగలదా? తట్టుకోలేదు. ఆపోజిట్ రావాలి. మంటలో ఫ్లేమ్స్ ఇటు వచ్చినాయి అనుకో దీనికి ఎడక నుంచి రావాలి, అర్థమైందా? వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ ఫ్లేమ్స్ మన మీద రాకోకుండా మనకి కాకోకుండా. అగ్నిమాపక కేంద్రం గుడివాడ శ్రీ సాయి సైనిక్ స్కూల్ వారు ప్రిన్సిపాల్ గారు స్టూడెంట్స్కి అగ్ని ప్రమాదాల అవగాహన గురించి తెలియపరచమని కోరటమైనది. స్కూల్ పిల్లలని మన అగ్నిమాపక కేంద్రం తీసుకొని వచ్చి మరి వాళ్ళందరికీ అవగాహన సదస్సు, అసలు ఎన్ని ఎలా అగ్ని ప్రమాదాలు అసలు ఎన్ని రకాలు, వాటి గురించి వివరాలు, ఎలా అగ్నిమాపకం జరిగితే ఎలా నివారించాలి ఏంటి, దాని గురించి పిల్లలందరికీ అవగాహన తెలియపరచడం కోసం ఈ క్లాసు ఏర్పాటు చేయటం అనేది. ఓకే, శ్రీ సాయి షైనింగ్ స్టార్ స్కూల్ స్టూడెంట్స్ని ఈరోజు నేను ఫైర్ స్టేషన్కి ఫీల్డ్ ట్రిప్కి తీసుకొచ్చామండి. మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ తీసుకొస్తాము. ఫైర్ స్టేషను, పోలీస్ స్టేషను, ఒక టెంపుల్, మసీదు, చర్చ్, ఇలా అన్నిటికీ తీసుకెళ్ళి ఓన్లీ క్లాస్లో ఆ 4 గోడల మధ్య నేర్పించింది కాకుండా ఇలా బయటకు వచ్చి ఫీల్డ్లో నేర్చుకున్నదే వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, మైండ్లో బాగా ఫిక్స్ అయి ఉంటుంది అని మా ఒపీనియన్.
ఫస్ట్ నుంచి మేము స్కూల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము ఆ మోటోతోనే వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ చేస్తానికి ట్రై చేస్తున్నాము. సో దాంట్లో భాగంగానే ఈ వారం మొత్తము వాళ్ళ స్టాండర్డ్స్కి తగ్గట్టు అంటే హయ్యర్ క్లాస్ వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళాము, బిలో హయ్యర్ క్లాస్ వాళ్ళని అమరావతి తీసుకెళ్ళాము, ఇంకా విజయవాడ డెకత్లాన్. రైతులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బ్లాక్ డేగా పరిగణించారని ఏఐటీసీ జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూల్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా చీరాల ఏఐటీసీ కార్యాలయంలో ఢిల్లీలో రైతులతో జరుగుతున్న దాడులను ఖండిస్తూ బత్తుల శామ్యూల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న నిరాపదిక నిరసనను అరికట్టడానికి వారిపై బాష్ప వాయువును, రబ్బర్ బుల్లెట్లను, వాటర్ కాన్సెన్స్ ను ప్రయోగించడం చాలా దారుణమైన విషయమని, రబ్బర్ బుల్లెట్ తగిలి యువ రైతు శుభకరణ్ చనిపోవడం జరిగింది. గత ఏడాదిలో రైతులు చేపట్టిన నిరసనలో సుమారు 700 మంది చనిపోయారని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం రైతులు పోరాటం చేస్తుంటే వారిని అణిచివేయాలని మోడీ ప్రభుత్వం నియంత్రణ వ్యవహరిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేడా వెంకట్రావు, ఊటుకూరి వెంకటేశ్వర్లు, ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతల మోహన్ కుమార్, ధర్మ, అచ్యుతిని బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా గత వారం రోజుల నుండి రైతు సంఘాలు జరుపుతున్నటువంటి ఖండించండి, రైతులపై జరిపిన కాల్పులను ఖండించండి, రైతులపై జరిపిన కాల్పులను ఖండించండి, రైతులపై జరిపిన కాల్పులను జోహార్ కామ్రేడ్ శుభకరణ్ సింగ్, జోహార్ కామ్రేడ్ శుభకరణ్ సింగ్, జోహార్ కామ్రేడ్ శుభకరణ్. సోదరులారా, ఈనాడు భారతదేశ వ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, అదేవిధంగా గత వారం రోజుల నుండి ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు జరుపుతున్నటువంటి వారి సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే వారి మీద బుల్లెట్ వర్షం కురిపించి రబ్బర్ బుల్లెట్లతోటి మరి అక్కడ ఉన్నటువంటి ఒక యువ రైతుని కాల్చడం కూడా జరిగింది. ఆ చనిపోయినటువంటి రైతుకి ఇవాళ నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలని కూడా ఈరోజు బ్లాక్ డేగా అయితే వెన్నుముక్క అని చెప్పి ఈ యొక్క హిందూ మతోన్మత పార్టీలు చెప్పి ఈ రోజున రైతుని వారిని జున్ను ముక్కలాగా తినేస్తున్నది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి వ్యతిరేకంగా అనేక చట్టాలు తీసుకొచ్చింది. అనేకటువంటి న్యాయపరమైన విషయాలు కూడా కోర్టులో పెండింగ్ ఉంటే వాటన్నిటిని కూడా కొట్టివేసి వాటిలో జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జీలకి అనేకటువంటి కీలక పదవులు కూడా ఈ దేశంలో ఇవ్వడం జరిగింది. మరి దాని సందర్భంలో ఈ రోజున ఈ దేశానికి వ్యవసాయం ముఖ్యం. బాపట్ల జిల్లా మాటూరు మండలం బొబ్బేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి కొండ వద్ద జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆ గ్రామ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా 100 కోట్ల రూపాయల విలువైన ఎర్రమట్టిని గుత్తేదారులు, అధికారులు అండదండలతో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎర్రమట్టి కొండను తొలిచేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని బొబ్బేపల్లి గ్రామానికి చెందిన నాయకులు, ప్రజలు కొండ వద్దకు చేరుకుని ఎర్రమట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. ఏం వాళ్ళ జనానికి కొత్త పాలు కొడితే ట్రైన్ బడవాళ్ళు మొత్తం పోతుంది. ఏంటి పొద్దులు మాటూరు మండలం, బాపట్ల జిల్లా. నా పేరు తాళూరు కోటేశ్వరరావు. ఈ గ్రామంలో ఎర్రమట్టి కొండ ఉంది. ఈ
ఈ ఎర్రమట్ట కొండని చాలామంది అక్రమంగా దోచుకుంటున్నారు. కొంతమంది అవినీతి అధికారులు ఇలా సపోర్ట్ ఇస్తున్నారు. పంచాయతీ తీర్మానం ఇచ్చింది, ఎన్ఓసీలు రద్దు చేయండి, కొండమట్టి దోలబాకండి. ఏ అధికారి కూడా దాన్ని లెక్క చేయడం లేదు. అందరు అధికారులకి పంపించాం పంచాయతీ తీర్మానం. గ్రామానికి 10 సంవత్సరంలో 1.5 లక్షల ఆదాయం వచ్చింది. ఈ కొండ మీద దాదాపు 100 కోట్లు దోచుకున్నారు అధికారులు. ముఖ్యంగా ఎంఆర్ఓ లైసెన్సులు ఇచ్చారు, వాళ్ళతో పొత్తు కలిశాడు. లైసెన్స్ ఇచ్చిన వాడికి ఎంఆర్ఓ. మేము హైకోర్టులో కేసు వేశారు మా ఊరోళ్ళు కొంతమంది. వాళ్ళ మీద గంజాయి కేసు పెడతా అన్నాడు ఒక ఎంఆర్ఓ. ఇంకొకడు ఎంఆర్ఓ వచ్చి జనం గొడవ చేస్తాను, మీరు గొడవ చేయబాకని డబ్బులు ఇప్పిస్తా అన్నాడు నాకు. బోకర్, నువ్వు ఎంఆర్ఓ బోకరు అని అరిచా. దానికి వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఎంఆర్ఓ. మళ్ళా పోలీసులు దీనికి సహకారం అని చెప్తున్నారు. 2 పోలీసులు రోజు వచ్చి వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేసిపోతారు. మొన్న ఒక ఎస్ఐ బళ్ళు ఆపితే, మేము బిల్లులు లేవని బళ్ళు ఆపితే ఎస్ఐ దొంగ బిల్లులు పంపించాడు వాట్సాప్కి. ఆ బిల్లులు చూసి బళ్ళు వదిలిపెట్టలేదు అని లోన్ వేస్తా ఉన్నాడు. అవి దొంగ బిల్లులు తీసిపోయి మన బాపట్ల జిల్లా ఎస్పీ గారికి అందిస్తే ఆయన చర్య తీసుకుంటానని సీఏ గారికి పిలిపించి, మీకు హక్కు లేదు, మీరు కొండకాడికి బాబాకని అన్నాడు. ఇది పోలీసుల సంగతి. మైనింగ్ వాళ్ళు ఇంకా దొంగలు. ఆ మైనింగ్ డీడీకి 100 సార్లు అర్జీలు ఇచ్చారు మా వాళ్ళు. మొన్న ఒకసారి అర్జీ ఇస్తే ఒంగోలు జిల్లా పోయి రేపు వచ్చి బండి సీజ్ చేస్తా, లేదంటే చెప్పు తీసుకొని కొట్టు అన్నాడు ఆ డీడీ జగన్నాథరావు. ఆ డీడీ జగన్నాథరావు వీళ్ళు చెప్పు తీసుకొని కొడదామని ఎదురు చూసుకోండి. ఫోన్ చేస్తే ఎత్తితే రారు, వస్తామంటారు రారు. మైనింగ్ వాళ్ళు ఒకసారి లైసెన్స్ తీసుకుని కొండ చుట్టూ తిరుగుతున్నారు, తోముకుంటున్నారు. ఇప్పుడు మీరు విడిది తీసిన దాంట్లో లైసెన్స్ అవతల 100 మీటర్లు ఎడంగ దొక్కుతున్నారు. వాడు ఇచ్చిన క్వారీ కాకుండా ఒక్కదానికి బిల్లు ఉండదు, పంచాయతీకి ఆదాయం ఉండదు. వీళ్ళు పోలీసులు, మైనింగ్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళకి వాటాలు ఇస్తున్నాం, మేము కలెక్టర్ కూడా ఇస్తున్నామని చెబుతున్నారు వాళ్ళు. లంచాలు మీరు మమ్మల్ని ఏం చేయలేరు అంటున్నారు వీళ్ళు. కలెక్టర్ కూడా లంచాలు ఇచ్చేకండి. ఇటువంటి అధికారులతోటి జనం ఏడ బాధలు పడతాం. పొలాలన్నీ దెబ్బతిన్నాయి, పైర్లు. ఈ పూత నిలబట్ల ఏ పైరు పడిన దీని చుట్టూ 200 ఎకరం పూతలోకి దుమ్ము కొట్టుకొని పూత పిండి చెట్టు కావట్లా, పంట దిగుబడి సగానికి సగం పడిపోతుంది. మా బొబ్బేపల్లి గ్రామంలో ఉన్నటువంటి 3000 మంది ఓటర్స్ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఎంబీఏ విభాగ విద్యార్థులకు సెక్యూరిటీస్ మార్కెట్స్ అనే అంశంపై గెస్ట్ లెక్చర్ కార్యక్రమం నిర్వహించారని కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంత్ లక్ష్మణరావు తెలిపారు. కళాశాలలోని ఎంబీఏ విభాగం వారి ఆధ్వర్యం నిర్వహించిన ఈ గెస్ట్ లెక్చర్ కార్యక్రమంలో టీజేపీఎస్ కాలేజ్ గుంటూరు డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు ప్రసంగించారని కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మోయిదా వేణుగోపాలరావు తెలిపారు. ఈ గెస్ట్ లెక్చర్ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు ఎంబీఏ విద్యార్థులకు సెక్యూరిటీ మార్కెట్స్ అవగాహన కల్పించారు. ఈ గెస్ట్ లెక్చర్ నందు ఎంపీ విభాగాధిపతి డాక్టర్ ఆర్ ఇమ్మానియేలు మరియు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. చెరుకుపల్లి మండలం రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఈవూరి గణేష్ వారి సతీమణి డాక్టర్ ఈవూరి కేశవతి పార్టీ ప్రచార నిమిత్తం చెరుకుపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా చెరుకుపల్లి సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తదుపరి డాక్టర్ ఈవూరి గణేష్ పార్టీ ప్రచార నిమిత్తం ప్రతి గడపకు తిరుగుతూ ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటూ సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా అని విచారించారు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచారన్నారు. అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా ఇలా అనేక విధమైన పథకాలను పెట్టి బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఆసరాగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఈవూరి గణేష్, డాక్టర్ ఈవూరి కేశవతి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతులకు ఎంతో ఉపయోగకరమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. కాబట్టి ఈరోజు మనం ఒకసారి బిఆర్ అంబేద్కర్ గారిని తలుచుకుని మనం ఎంతో సంతోషించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే నాకు బీసీ వర్గాలు నన్ను ఇక్కడ సీట్ ఇచ్చి నన్ను పోటీ చేయమని మన జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. అందుకని వారికి బిఆర్ అంబేద్కర్ అవకాశం ఇచ్చారు. జై భీమ్, జై భీమ్, జై జగన్, జై జగన్, జై భీమ్, జై భీమ్. పల్నాడు జిల్లా కారపూడి మండలంలోని అన్ని గ్రామాలలో విఏఏలు, విహెచ్ఏలు, ఎంపీఈఓల ద్వారా ప్రభుత్వం తరపున కందుల కొనుగోలు చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి భక్తుల యలమందారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందులకు ప్రస్తుత ప్రభుత్వ రేటు 9,750 రూపాయలు ఇస్తుందని, లేబర్ కి ట్రాన్స్పోర్ట్ కి 70 రూపాయలు ఖర్చు అవుతుందని, మిగతా అమౌంట్ రైతులకు ఇవ్వడం జరుగుతుందని, ప్రస్తుతం చిన్నగార్లపాడు గ్రామంలో 60 క్వింటాలు కందులు కొనుగోలు చేశామని, ఒంపుచెర్ల 1 గ్రామంలో కూడా 80 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగిందని, చిన్నగార్లపాడులో ట్రాన్స్పోర్ట్ కి మరో 80 క్వింటాల కందులు సిద్ధంగా ఉన్నాయని, పెడసన్నిగండ్ల, మిరియాల, చింతపల్లి గ్రామాలలో శాంపిల్స్ తీసి రెడీ చేయడం జరిగిందని, అదేవిధంగా మండలంలో రైతులందరూ దళారీలకు తక్కువ రేటుకి మీ కందులను అమ్మి మోసపోవద్దని, ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం అధిక రేటు ఇచ్చి కొనుగోలు చేస్తుందని రైతులందరూ గమనించారని మండల వ్యవసాయ అధికారి భక్తుల యలమందారెడ్డి తెలిపారు. అందరూ విఏఏలు, విహెచ్ఏలు మరియు ఎంపీఓల ద్వారా కారంపూడి మండలంలోని అన్ని గ్రామాల్లో కందులు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆ కందులు రేటు వచ్చేసరికి ప్రస్తుతం 9,750 రూపాయలు ఉన్నది. అందులో 70 రూపాయలు లేబర్కి, ట్రాన్స్పోర్ట్కి, తర్వాత మనకి జల్లెటికి వీటికి ఇవ్వడం జరుగుతుంది. మిగతా 9,700 రూపాయలు రైతుకి మొత్తం వస్తున్నాయి అమౌంట్. ప్రస్తుతం మన మండలంలో చిన్నగార్లపాడులో ఒక 60 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా ఒప్పిచెర్ల 1లో కూడా ఒక 80 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. చిన్నగార్లపాడులో రెడీగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి మరి ఒక 80 క్వింటాలు రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం పేటసన్నగండ్ల, మిరియాల, నరమాలపాడు, తర్వాత చింతపల్లి వీటిల్లో కూడా శాంపిల్స్ అన్నీ తీసి రెడీ చేయడం జరిగింది. దాంట్లో కొంచెం తేమ శాతం ఎక్కువగా ఉండటం వలన ఒకరోజు ఆరబెట్టిన తర్వాత ఆ గ్రామాల్లోని వాటిని కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ముఖ్యంగా రైతులకి తెలియజేయనది ఏమనగా, మిగతా బయట ఎవరో దళారులకి తక్కువ రేట్లకు అమ్మి మోసపోకుండా గవర్నమెంట్కి అమ్మవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ బాగా మంచి మద్దతు ధర ఇస్తుంది. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా బాగా హైయెస్ట్ రేటు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ రేటు చెప్తే మీకే అర్థమవుతుంది, 9,750 రూపాయలు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇంత రేటు కూడా ఎప్పుడు చూసి ఉండలేదు. కాబట్టి అందరూ కూడా మరి మన గవర్నమెంట్కి అమ్మవలసిందిగా కోరుతున్నాము. గ్రామాల్లో అన్ని ఆర్బీకేల దగ్గరికి వెళ్తే మా యొక్క వ్యవసాయ శాఖ యొక్క స్టాఫ్ ఉన్నారు. హార్టికల్చరల్ కానీ లేదా ఎంపీఓలు కానీ విఏఏలు కానీ ప్రతి గ్రామంలో ఉన్నారు. వారి దగ్గరికి వెళ్తే శాంపిల్ తీసి ఆ తేమ శాతం కరెక్ట్గా ఉన్నట్లయితే వెంటనే మీకు ట్రాన్స్పోర్ట్ చేసి వితిన్ 3-4 రోజుల్లోనే అమౌంట్ కూడా మీకు పడే విధంగా పూర్తిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతులకి ఈ విషయంలో పూర్తిగా సహాయ సహకారాలు కూడా అందిస్తామని ఈ కారంపూడి వ్యవసాయ శాఖ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.